హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫైర్ తెలుగు వ్లాగ్స్. సో ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ కోసం అలాగే సోషల్ మీడియా పరంగా అయితే ఒక మైక్ అయితే తీసుకున్నాను. సో వాయిస్ అయితే వితౌట్ మైక్ అయితే వస్తుంది. సో మైక్ కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఎట్లుందో మీరు కామెంట్ అయితే పెట్టేయండి. సో ఇదే అన్నమాట నేను తీసుకున్న మైక్. సో ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం కనెక్ట్ అయితే చేయలేదు. దీంట్లో అయితే మనకు రెండు అయితే మైక్రోఫోన్స్ అలాగే ఒక రిసీవర్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. దీని కాస్ట్ ఎంత అనేది కూడా చెప్తాను. అలాగే లో బడ్జెట్లో మనకైతే వచ్చింది కాబట్టి మనకు మేలా లేదా అనేది కూడా చెప్తాను. ఫస్ట్ టైం అయితే తెలుగులో ఒక రివ్యూ అయితే చెప్తున్నాను మైక్ గురించి. సో ఇదైతే రిసీవర్ అన్నమాట. ఇదైతే నార్మల్ టైప్ సి రిసీవర్ అయితే వచ్చింది. మనం యాపిల్ అలాగే ఐఫోన్ గురించి కావాలంటే ఐఫోన్కి వచ్చేసి మళ్ళీ మనం డోంగిల్ అనేది తీసుకోవాలా. దీంట్లో అయితే రెండు రిసీవర్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఎట్లుందో మీరే కామెంట్ అయితే పెట్టండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మైక్ అయితే కనెక్ట్ చేశాను. సో ఇది విండ్ ప్రూఫ్ అనేది ఒకటి అయితే వచ్చింది. దీంట్లో ఏమేమి వచ్చాయని ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను. సో రెండు మైక్రోఫోన్స్ అలాగే దాంట్లో ఒకటి రిసీవరు అలాగే ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా అయితే ఇది ఒకటి ఇచ్చాడు. మనము ఇందులో అయితే ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చాడు, చూపిస్తాను అది కూడా. సో అయితే యూఎస్బి కేబుల్ టైప్ సి రెండు అయితే దీనికి వచ్చేసాయి. అలాగే దీంట్లో ఒకటి వచ్చేసి ఒకటి స్పాంజ్ మాదిరి అయితే ఇచ్చాడు మైక్ తగిలించుకొని మనము. అలాగే దీంట్లో వచ్చేసి ఒక వారంటీ కార్డు కూడా ఇస్తాడు, చూపిస్తాను చూడండి వారంటీ కార్డు. ఆ వారంటీ కార్డు అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలా. సో ఇదే అన్నమాట వారంటీ కార్డు, యాక్టివేట్ చేసేసాను. అలాగే యూజర్ మాన్యువల్ అనేది ఇది ఒకటి అయితే ఉంటుంది, ఇది ఒకటి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మన మైక్లో ఏం ఫీచర్స్ ఉన్నాయనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇంట్లో ఉన్నా కాబట్టి అంత నాయిస్ అయితే వస్తూ ఉండదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫ్యాన్ అయితే నేను ఇంట్లో అయితే వేస్తాను. ఆ నాయిస్ అనేది కూడా మీరు చూడండి ఎట్లా వస్తుంది ఏం కదా అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్న ఫ్యాన్ అయితే ఇచ్చాను, చూస్తున్నారు మీరైతే నాయిస్ ఎట్లా వస్తుంది ఏం కదా అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను వితౌట్ ఆప్షన్లో అయితే ఉన్నవాడు నాయిస్ క్యాన్సిలేషను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ 1లో అయితే నేను పెడతాను 3. సో మీరు చూసుకున్నట్లయితే నాయిస్ క్యాన్సిలేషన్ 1లో అయితే పెట్టాను. ఇప్పుడు కాస్త డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ 2లో అయితే పెడతాను. 2 సార్ అయితే బ్లింక్ అయితే చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ 2లో అయితే పెట్టాను. సో వాయిస్ ఎట్లా వస్తుంది ఏం కదా అనేది మీరు చూడొచ్చు. చాలా దగ్గర పెట్టుకుంటే మన వాయిస్ అనేది చాలా వైబ్రేషన్గా వస్తూ ఉంటుంది. సో కొంచెం దూరం పెట్టి మనం మాట్లాడితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం లెవెల్ 3లో అయితే పెట్టేద్దాం. 3 టైం అయితే బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడైతే లెవెల్ 3లో అయితే ఉన్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ చూడొచ్చు ఎట్లా వస్తుంది ఏం కదా అనేది. అలాగే వాయిస్ కూడా మంచిగా వస్తుందా లేదా అనేది కామెంట్ అయితే పెట్టండి. సో ఇప్పుడు దీంట్లో అయితే మనము ఈకో అంటే బ్యాక్గ్రౌండ్లో మనము ఒకసారి చెప్తే పాటలు పాడే వాళ్ళకి వీళ్ళందరికీ అయితే మంచి మైక్ అనేది చెప్పుకోవచ్చు మనము. సో ఆ ఈకో మూడ్ మనము యాక్టివేట్ చేయాలంటే ఈ వెనకాల బ్యాక్ సైడ్ బటన్ అయితే ఉంటుంది కదా, ఆ బటన్ అయితే 3 టైమ్స్ అయితే మనం ప్రెస్ చేయాలా. సో 1 2 3. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈకో మూడ్లో అయితే పెట్టాను, చూడొచ్చు నా వాయిస్ ఫస్ట్ దానికి ఎట్లా వస్తుంది అనేది. బ్యాక్గ్రౌండ్ అయితే కాస్త వచ్చేసి డబల్ వాయిస్ అనేది కాస్త వస్తూ ఉంటుంది. మీరు కూడా ఏమైనా పాటలు పాడేవాళ్ళు లేకపోతే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే ఈ మైక్ అయితే పర్ఫెక్ట్ యూజ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఒకటి వచ్చేసి 750 రూపాయలు అయితే ఉంది, రెండు వచ్చేసి 986 రూపాయలు అయితే ఉంది. సో నేనైతే 1000 రూపాయలు అయితే ఇచ్చేసాను, డెలివరీ బాయ్ కూడా తీసుకున్నాడు ఇంకా చిల్లర లేదనేసి. సో ఇదేనమాట మైక్ రివ్యూ. నేను అవుట్డోర్లో వెళ్ళి కూడా నిన్న ఒక వీడియో తీశాను, ఆ వీడియో కూడా పైన ఐ కార్డులు అయితే ఇచ్చేస్తాను, మీరైతే తప్పకుండా చూడండి. ఇప్పుడు మనము ఈ మైక్ ఉంది కదా, దీనికైతే మనం మ్యూట్లో కూడా పెట్టచ్చు. అది ఎట్లా అంటే ఈ బ్యాక్ సైడ్ బటన్ ఉంది కదా, 2 టైమ్స్ వస్తే మనం మ్యూట్లో పెట్టేయచ్చు మైక్.
సో ఇది గైస్ మన మైక్ రివ్యూ ఎట్లుందో కామెంట్ అయితే పెట్టేయండి. అలాగే మైక్ అయితే చాలా రీజనబుల్ అయితే మనకు వచ్చేసింది. సో మన ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి మంచి రివ్యూస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఓకే, టాటా.